ఖాళీల నుంచి వచ్చిన సోదరిమణులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వారు ఎస్టీపీ ప్లాంట్ అనేది అవసరమే, కానీ ఈ ఖాళీల మధ్యన వచ్చి మాకు ఇబ్బందులు అవుతాయి, రోగాల బారిన పడతాం అన్న భయభ్రాంతులకై వాళ్ళంతా ఈరోజు 2 సార్లు నా దగ్గరికి రావడం జరిగింది. నేను ఈరోజు వస్తాను, ఈ సమస్యను పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా మా రాకకి ఎదురు చూసి మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ నేను మరొకసారి శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా ఎస్టీపీ ప్లాంట్ అనేది ఈ చుట్టుపక్కల ఖాళీల సివరేజ్ వాటర్ అనేది ట్రీట్ చేసి బయటకు వదులుతారు. హైదరాబాద్లో చాలా ఉన్నాయి, చాలా ఖాళీల మధ్యలో ఉన్నాయి, కానీ వాళ్ళు ఏ విధంగా నడుస్తూ ఉన్నాయి, ఎట్లా నడుస్తూ ఉంది, ఒక ఏమాత్రం వాసన లేకుండా నడుస్తూ ఉన్నాయి. కానీ మీరు భయభ్రాంతులు ఎక్కువ ముఖ్యంగా ఏంటంటే దాన్ని నమ్మకం అనేది పోయి అపనమ్మకం వచ్చినప్పుడు మనం దాన్ని ఏం చేయలేము. కాబట్టి ఉత్తగుకుండా మనకు రోగాలు వస్తే దాన్ని తలుచుకుంటే కాబట్టి దాన్ని మీ భయభ్రాంతులను కాకుండా మీ ఖాళీల మధ్యలోకి వెళ్ళి తీసేయడానికి అధికార యంత్రాంగానికి ఇట్లా రిక్వెస్ట్ చేయడం జరిగింది, రిపోర్ట్ రాయమని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన స్టేట్ హెడ్ అశోక్ రెడ్డి జలమండలి ఎండి గారిని కలుస్తా, అలాగే అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి గారిని కలిసి 280 కోట్ల రూపాయలు పైప్ లైన్ల ద్వారా తీసుకుపోయి నక్కవాగులు వేయడానికి దాని ప్రపోజల్ తీసుకొని చేంజ్ ఆఫ్ సైట్, చేంజ్ ఆఫ్ వర్క్ కింద తీసుకొని దాన్ని ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే రీతిలో నేను సహకరిస్తానని మీ అందరికీ మాటిస్తా ఉన్నాను. రెండోది, కాంట్రాక్టర్ గారు ఈరోజు ఇటాచ్లు టిప్పర్స్ అన్ని షిఫ్ట్ చేయండి, ఏమాత్రం పన్నెడు కాంట్రాక్టర్ గారు ఈరోజు షిఫ్ట్ అయిపోవాలి. ఈ యాక్టివిటీస్ ఏమి ఉండొద్దు. నువ్వు అంచనా ప్రకారం ఎన్ని డబ్బులు అయినా వాళ్ళకి డిపార్ట్మెంట్ ఇస్తారా లేకపోతే ఎవరు ఇస్తారా నాకు సాయంత్రం వరకు చెప్పి రేపు నీకు డబ్బులు పే చేసే బాధ్యత నాది, ఓకేనా? ఆ విధంగా ఈరోజు ఈ కాలనీ వాసులు కోరుకున్న మేరకు ఎస్టీపీ ప్లాంట్ షిఫ్ట్ చేయడానికి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి తప్పకుండా షిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీ అందరికి మాటిస్తూ మీ అందరికీ ఇక్కడ కాలనీ వాసులకు, పత్రికా సోదరులకు, వేదిక పైన ఆశీనులైన వారికి, మన ఎస్టీపీ అధికారులకు, పోలీస్ సోదరులకు అందరికీ పేరు పేరున మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.